కాలేజీలో ఈ యొక్క కోచింగ్ సెంటర్లో అదేవిధంగా స్కూళ్ళల్లో ఎంతోమంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. ఇదే సందులో పక్క సందులో చదివినటువంటి ఏదైతే నారాయణ స్కూల్ ఉందో ఆ స్కూల్లో 10వ తరగతి చదువుతూ బాగా మెరిటోరియస్ స్టూడెంట్ ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరు? ఈ తల్లిదండ్రుల ఆత్మఘోషకి కారణం ఎవరు? ఈ మరణాలన్నిటికీ కారణకులైనటువంటి అధికారులు ఏ రోజైనా మీరు చర్యలు తీసుకున్నారా? ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న దాడులు, ఈరోజు జరుగుతున్న మరణాలు, తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి ఆత్మఘోష, వీటన్నిటికీ సంబంధించి ఒక్క అధికారినన్నా, ఒక్క కాలేజీ ప్రిన్సిపల్నన్నా, ఒక్క చైర్మన్ అన్నా అరెస్ట్ చేశారా? ఒక్క చైర్మన్ సంబంధించిన అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఈ యొక్క సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణమైనటువంటి కళాశాల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ కానీ, డైరెక్టర్ కానీ, లెక్చరర్ కానీ, పాఠశాల సిబ్బంది కానీ ఒక్కరినంటే ఒక్కరిని కూడా ఈ నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఆత్మహత్యలు నెల్లూరు జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా నాకు తెలిసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కానీ చూస్తే ఈరోజు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఆత్మహత్యలు నవోదయ స్కూల్లో జరుగుతున్నాయి, జూనియర్ కాలేజీలు జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజీలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు? జాతీయ బాలల హక్కుల కమిషన్ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కులంకుశంగా ఈ విషయాలన్నిటి మీద కూడా మేము ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు ప్రియాంక స్కూల్ ఏదైతే ఉందో ఈ ప్రియాంక స్కూల్లో చనిపోయినటువంటి లావణ్య అనేటువంటి విద్యార్థికి సంబంధించి మరణానికి కారకులు ఎవరు? ఈ మరణానికి సంబంధించి వెనకాల ఎవరెవరు దీనికి పాత్ర పోషించారు? ఈ యొక్క తల్లిదండ్రులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ప్రిన్సిపాల్కి తెలియజేస్తే ప్రిన్సిపాల్కి నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటున్నారు. ఇటువంటి ఘటనలన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా దీని మీద నిష్పక్షపాతమైన దర్యాప్తును నిర్వహించి ఈ ఘటనలో బాధ్యులైన ప్రియాంక స్కూల్ యాజమాన్యంగా ఉంటే చైర్మన్ కానీ, ప్రిన్సిపల్ కానీ, లెక్చరర్ కానీ, అకాడమిక్ నాన్ అకాడమిక్ స్టాఫ్ అందరిని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత ఈ మరణానికి కారకులందరూ కూడా జిల్లా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. జిల్లాలో జరుగుతున్న మరణాలన్నిటికీ కారకులు ఎవరు? ఈ ఆత్మఘోషకి ఎవరు బాధ్యులు? ఈ అగ్గిపెట్టెల లాంటి కళాశాలలు ఇస్తున్నటువంటి వీటన్నిటికి కూడా ఎవరు కారకులు? ఎవరో చనిపోయిన తర్వాత అయ్యో అన్యాయం జరిగిపోయిందే, అయ్యో పాప చనిపోయిందే, అయ్యో బాలుడు చనిపోయాడు అని అంటున్నారు. ఈ చనిపోకముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. చికిత్స కన్నా నివారణ మేలు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, నెల్లూరు నగరపాలక సంస్థలు ఉన్న కళాశాలన్నిటి కూడా ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి అనుమతి లేని కళాశాలన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పి కూడా మేము సందర్భంగా కోరుకుంటున్నాం.